గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం పీక్ స్టేజ్ కు చేరింది. పొలిమేర దాటనివ్వను అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు బగ్గుమన్నారు. అయితే తనను టచ్ చేసేవాడు పుట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. లీడర్ల డైలాగ్ వార్ పై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు స్టూడియోలో డాక్టర్ స్వాతి గారు ఉన్నారు బీజేపీ నుంచి, అలాగే ఆ జూమ్ లో సుమిత్ర ఆనంద్ గారు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ముందు స్వాతి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. మనం చూసాం కేంద్ర మంత్రిపైనే కామెంట్స్ చేయటం, పొలిమేర దాటనివ్వను అనటం. యాక్చువల్గా ఆయన కొన్ని నిధులు తీసుకురావాలి, తెలంగాణ అభివృద్ధి పదంలో వెళ్ళాలి ముందుకి అన్న వేలోనే మాట్లాడారు. కానీ పొలిమేర దాటనివ్వను అనే కామెంట్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇప్పుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అసలు మీరు ఎలా చూస్తారు వాటిని? పొలిమేర దాటనివ్వను అనే కౌంటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతవరకు ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం కరెక్ట్ అనేది మనం చూడాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యతలు ఎందుకు ఇచ్చారు? ఈ రాష్ట్రము అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే కన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ రూల్ చేయడం మనం చూసాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉంది, ఎన్ని విధాలుగా అప్పుల్లో మునిగిపోయింది, తెలంగాణ ప్రజలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. అంటే రాష్ట్ర సాధన అంటే రాష్ట్ర సాధన అనేది మనం ఎందుకు ప్రయత్నించాము? తెలంగాణ రాష్ట్రం వస్తే గనక నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజలకి అంటే అవకాశాలు, నిధుల విషయంలో గానీ, అంటే రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వస్తాయని గానీ, అలాగే నీళ్లు మనకి రాష్ట్రము ఒక ఇరిగేషన్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనము ఎన్నో ప్రాజెక్టులని మనం తెచ్చుకోవాలనుకున్నాము. దానికి ప్రయత్నించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఎక్కువ రైతులు పంట పండేటటువంటి అవకాశం, ఎందుకంటే తెలంగాణలో పంటలకి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇరిగేషన్ కి భూభాగం అనేది చాలా అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అవన్నీ పెరుగుతాయి. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి వారికి అంటే తెలంగాణ వాసులకి అవకాశాలు అనేది ఎక్కువగా వస్తాయి ఉపాధిలో అనేది ఉద్దేశంతోనే కదా. మరి ఆ కష్టాలు ఉండడం వల్లే బీఆర్ఎస్ ఒక పరిపాలన ఏ ఇబ్బందుల్ని తీర్చకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీని చూసి అవకాశం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాసి, తను చెప్పినటువంటి మాటలు అంటే తెలంగాణ ప్రజల్ని తన మాటలతో మౌల్డ్ చేయడం, ఇవన్నీ జరిగింది. నమ్మారు తెలంగాణ ప్రజలు. నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాలి? 3 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల నుంచి ఎంత పర్సెంటేజ్ బయటికి తీసుకురావడం జరిగింది మాట్లాడాలి. లేదా తెలంగాణలో యువతకి ఎన్ని విధాలుగా ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేశాను అని మాట్లాడాలి. ఆయనే చెప్పారు, నేను 6 గ్యారంటీలని ఇస్తాం, మేము రాగానే 6 గ్యారంటీలని మేము ప్రజల్లోకి అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగా మేము ఇచ్చిన గ్యారంటీలని కంప్లీట్ చేస్తాము, అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల గురించి మాట్లాడలేదు. సరే, ఈవేళ అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఎటువంటి ఆయనని అంటే పొగడ్తలు మనం వింటున్నాము అంటే ఒక స్టాండప్ కామెడియన్ గా, లేదా ఒక సినిమా హీరో డైలాగ్స్ లాగా. డైలాగ్స్ ని ఇప్పుడు తరంలో ఉండే హీరోలకి సమానంగా డైలాగులు ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కన్నా ఒక యాక్టర్ గా ఆయన అంటే సక్సెస్ఫుల్ అవుతారేమో అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. మరి ఈవేళ 6 గ్యారంటీలు మీరు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి మీరు బీజేపీ లీడర్స్ కి కమెంట్ చేస్తున్నారు కదా, రేపు తెలంగాణ ప్రజలు మీరు బార్డర్లే దాటనివ్వము అంటున్నారు కదా, మరి రేపు తెలంగాణ ప్రజలు మీ ఇంటి ముందు కూర్చుని మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు రాకుండా మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కంప్లీట్ చేశాకనే బయటకు రావాలి అని రేపటి నుంచి గనక ధర్నాలు చేయడం మొదలు పెడితే తెలంగాణ ప్రజలందరూ, యువత, రైతులు, ఉద్యోగులు వీళ్ళందరూ ప్రయత్నం మొదలు పెడితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు దీనికి ఎలాగ సమాధానం చెప్తారు? ఇది అంటే ఇది ఇంపార్టెంట్ విషయం. నేను చేయాల్సింది నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేస్తున్నాను. కేంద్రంలో ఉన్నది బీజేపీ. సో ఇక్కడున్న కిషన్ రెడ్డి గానీ లేదంటే బండి సంజయ్ గానీ మీరు వెళ్లి అక్కడ మాట్లాడి మనకు కావాల్సిన నిధులు కానీ ఇతరత్ర పర్మిషన్స్ కానీ లేదంటే మిగిలినవి మాట్లాడి తీసుకొస్తేనే మనకి ఇక్కడ అనేది అభివృద్ధి ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆయన కామెంట్స్ చేసిన పరిధిని కూడా మనం చూస్తున్నాం. దానికి ఇప్పుడు
రాష్ట్ర అంటే మనకి బీజేపీ గవర్నమెంట్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి స్టేట్ కి కూడా నిధులు వెళ్లడం జరుగుతుంది. అది మనం ప్రతినిత్యం న్యూస్ లో కూడా వింటున్నాం. ఇప్పుడు మనకు ఉండేటటువంటి ప్రతి రాష్ట్రాల అభివృద్ధిని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అలా అనే ఒక కాన్సెప్ట్ తో అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇలాగ తెలంగాణకే ఒక సపరేట్ అనేది ఏమి, అసలు తెలంగాణకి మేమేమి ఇవ్వము అనేది అలాంటివి ఏమీ లేవు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల్లో ఎన్ని లక్షల నిధులు తెలంగాణకి ప్రాంతానికి ఇచ్చారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మోదీ గారు ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చి అంటే మనం సాధించుకున్న తర్వాత 12 సంవత్సరాలు, మనం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అవకాశం ఇచ్చారు, అలాగే 3 సంవత్సరాలు కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీజనల్ పార్టీస్ అంటే ఫస్ట్ మన రీజనల్ పార్టీని పరిపాలించింది, న్యాయం చేయలేకపోయింది. తర్వాత సెంట్రల్ లో ఉండేటటువంటి అపోజిషన్ లో ఉండేటటువంటి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళెవ్వరూ చేయనంత నిధులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 32 రాష్ట్రాలకి మనకి కనెక్టివిటీని పెంచడం జరిగింది, రీజనల్ రింగ్ రోడ్స్ ఇవన్నీ ఇచ్చి. దానివల్లే కదండి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఎప్పుడైతే కనెక్టివిటీ పెరుగుతుందో వివిధ ప్రాంతాలు 32 జిల్లాల నుంచి కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాళ్ళు ముఖ్యమైనటువంటి పట్టణాలకి వెళ్ళడానికి, అలాగే ఏదైనా సరుకు సరఫరా చేయడానికి, ఇవన్నిటికి కూడా ఉపయోగమే కదా. సో ఇవన్నీ చేసినా కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరు క్వశ్చన్ చేయొద్దు, ఆయన ఏమీ చెయ్యట్లేదు అనేది తప్పించుకోవాలి అంటే ఏం చేస్తారండి? ఎదుటి వాళ్ళ మీద బ్లేమింగ్ బిజినెస్ అనేది అలవాటు అయిపోయింది వీళ్ళకి, అదే చేస్తున్నారు ఆయన. ఓకే, ఎస్, మళ్ళీ వస్తాను స్వాతి గారు. మనతో పాటు అటు వడ్డే కార్పొరేషన్ చైర్పర్సన్ రేణుకా గారు కూడా జూమ్ లో జాయిన్ అవడం జరిగింది. రేణుకా గారు నమస్తేనండి. ఎస్, మీ దగ్గరకు వస్తాను, వెయిట్ చేయండి. ఎస్, సుమిత్ర ఆనంద్ గారు, మనం చూస్తున్నాం హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు, హైడ్రా పేరు పెట్టడానికి కారణాలు ఏంటి అని అంటే, నేను హిట్లర్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పి రేవంత్ చేసిన కామెంట్స్ మనం విన్నాం. దానికి హరీష్ రావు దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి, ఇతరత్ర నేతల నుంచి, బీఆర్ఎస్ నుంచి చాలా కౌంటర్లు కూడా ఇప్పటికే వచ్చినాయి. దాన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగా హిట్లర్ ని ఇన్స్పైర్ అయి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ప్రధాని చేస్తాము మేము ఆ రాహుల్ ని అని కూడా రేవంత్ అంటం జరిగింది. దానికి సంబంధించి కూడా కామెంట్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మీరు ఏం చెప్తారు అసలు దానికి? నమస్తే అండి. మీకు జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి స్వాతి గారికి, రేణుక గారికి అందరికి నమస్తే అండి. జై తెలంగాణ. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగాని వాళ్లకు మాటలు ఎక్కువ అని తెలంగాణలో అంటుంటారు. తన పనిలో వైఫల్యం చెంది, పాలనలో వైఫల్యం చెంది, అన్ని రకాలుగా విఫల పాలనతోని వాళ్ళ ప్రజలను తనని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, పదే పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ, తన వ్యాఖ్యల చుట్టే చర్చ జరగాలనేటువంటి, మీడియా చర్చ జరగాలి, లీడర్ల చర్చ జరగాలి, పార్టీల చర్చ జరగాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టమవుతుందండి. ఇప్పుడు వారి కొనుగోలు మిర్గమ ఈ రోజు మృగశిర కార్తె పూనింది. పంటలు రోహిణిలోనే మరి వానాకాల పంటలకు నారుమళ్లు తయారైనాయి. ఇటువంటి సందర్భంలో గత పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, ఈ పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, అలాగే కొనాల్సినటువంటి ధాన్యం ఇంకా కళ్ళాల్లో మిగిలి ఉండడం, ఈ రకంగా ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇట్లాంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు. హిట్లర్ తో పోల్చు, హిట్లర్ ను అందరూ ప్రపంచ జనాభాలో 1% కూడా హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటామనడం గాని, హిట్లర్ ను ప్రశంసించడం గాని జరగదు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ స్థాయి మాట్లాడడం, ఇక బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను నిన్ను గెలినట్టు చేస్తా, ప్రజలు మన దిక్కు చూస్తారు. వీళ్ళు ఎంతసేపు బీజేపీ పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ ను ప్రశ్నించడం మానేసి బీఆర్ఎస్ హయాంకి వెళ్తుంది, బీఆర్ఎస్ కు హయాం కు సంబంధించి చర్చ చేస్తుంది. ఇందాక స్వాతి గారి మాటల్లో స్పష్టం అవుతా ఉన్నది. అంత వ్యవసాయ సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నప్పటికీ మరి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు కదా. మీరు ఇస్తున్నాం కేంద్రం నుంచి అని ప్రజలకు తెలుసు అంటారు. ఎంత తీసుకుంటున్నారో తెలియదా? రూపాయి తీసుకుంటే 46 పైసలు, 48 పైసలు రాష్ట్రానికి ఇస్తారు. అదే ఉత్తరప్రదేశ్ కి అయితే రూపాయి తీసుకుంటే 6 రూపాయలు ఇస్తారు. ఇట్లా
ఆ బయటకి 100 రెట్లలో ఎక్కువ ఇస్తారు, ఇక్కడ 100% కూడా ఇవ్వరు. తీసుకున్న దానికన్నా ఇచ్చింది చాలా తక్కువ కేంద్ర బీజేపీ. ఇంకోటి కిషన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా కిషన్ రెడ్డి గారి మాటలు, కిషన్ రెడ్డి గారు నేను ఏదైతే అంటారో దానికి స్పందన బీజేపీ నుంచి ఎట్లాంటి స్పందన ఉంటది? సరైన స్పందన ఉండదు. ఈయన కేటీఆర్ గారి మాట వింటారని ఆయన అంటారు, నేను కేసీఆర్ ని కాదు భయపడడానికి ఈయన అంటారు. ఈ మధ్యలో బీజేపీని లాగడం ఎందుకు? అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని లాగడం ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. మీరెంత చేయగలుగుతారో, మీరెంత చేయగలుగుతారో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ తెచ్చి చూపించి ప్రజలను మెప్పించండి. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయండి. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సంక్షేమం మీద దృష్టి పెట్టండి. ఉన్న పథకాలు 3 సంవత్సరాలు గడిచింది, ఒక 3 పథకాలు కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి 4 పనులు కూడా సంపూర్ణంగా చేసింది లేదు, పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. ఏ ఒక్క పథకాన్ని మరి సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పోతలేదు. అట్లాగే కేంద్రం కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అసలైతే ముందస్తుగా మోదీ గారికి రాష్ట్ర ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, త్యాగాలను ఆయన ఎన్నడూ మరి కనీసం పాపం అనేటువంటి స్థాయి కాదు కదా, ఇంకా ఆయన వ్యంగ్యోక్తులు వదులుతారు. ఎట్లయితే తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు లాంటి వ్యాఖ్యలు చేస్తారు. అది ఎక్కడి దాకా కొనసాగుతుంది? రీసెంట్ గా తేజస్వి సూర్య కూడా అదే మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఖండించరు, రాష్ట్ర బీజేపీ ఖండించదు. తెలంగాణ ప్రయోజనాలతో వీళ్లకు పని లేదు. వీళ్ళకు ఒక 8 మంది ఎంపీలు వచ్చేసిండ్రు, అయిపోయింది. 2 కేంద్ర మంత్రులు వచ్చేసిండ్రు, అయిపోయింది. కిషన్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారిని కాదు అని ఎట్లా అంటారు? కేసీఆర్ గారే భయపడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేదా? ఎన్ని బెదిరింపులు, ఎన్ని హెచ్చరికలు, ఎంత కాలం త్యాగాలు, పదవుల్ని గడ్డిపూసల్లాగా వదిలి చివరికి ప్రాణాలని వదలడానికి కూడా సిద్ధపడ్డ మహానేత రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు. ఆయన లాగా నేను భయపడననే వ్యాఖ్య చేయడానికి అసలు ఏమన్నా ఉన్నదా? 1% అన్నా ఉన్నదా? మీరు పోరాడితే మిమ్మల్ని పొలిమేర దాటనివ్వను అన్న రేవంత్ రెడ్డి గారితో పోరాడండి. మీ మీద విపరీత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. ఏం చేసిండో రాష్ట్రానికి అడగండి. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అభివృద్ధి ఎంత చేసిండో అడగండి. మరి కేంద్రంతో ఆయన ఏ మేరకు బడే బాయ్ చోటే బాయ్ ఆయన కలిసిపోమ్మంటాడు, ఈయన కలిసే ఉన్నా అంటాడు, అయినా అభివృద్ధి ఉండదు. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసగిస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ తీరుగా వ్యవహరించడం అయితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారండి. ఎందుకు ఆయన మాట్లాడుతుండు, ఎందుకు వీళ్ళు ఆయనేమో కేటీఆర్ మాట వింటాడు, కిషన్ రెడ్డి అంటాడు. కిషన్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ ను కాదు భయపడ్డానికి అంటాడు. మరి ఆయన ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాటలు అన్నాడో ప్రశ్నించండి. ఆయన పనితీరేందో ప్రజలకు చూపించండి. ఏ తీరుగా విఫలమైందో ప్రజలకు చూపించండి. పాలన మీరేం తీసుకురాగలిగినో ప్రజలకు చెప్పండి. రాష్ట్రం నుంచి ఏం ఇచ్చిందో ప్రజలకు చెప్పండి. ఇవేవీ చేయకుండా బీఆర్ఎస్ అనడం, హిట్లర్ తో పోల్చుకోవడం ఏందండి? దుర్మార్గంగా విధ్వంసం పాలన అవుతుందా? ప్రజల్ని ఏడ్పించడం పాలన అవుతుందా? ప్రజల కన్నీళ్లతోని నావలేసుకొని వీళ్ళు ఈదడం పాలన అవుతుందా? ఇదెక్కడ పాలన, ఇదెక్కడ దుర్మార్గం? ఏ కష్టాలు పోవాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కష్టాల కొలిమిలో ప్రజలని నెట్టడం పాలన ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు చేసిన మంచి ఏంటో ఒక్కటి చెప్పండి. మీరేం చేయగలిగారు తెలంగాణ ప్రజలకు? విధ్వంసమే కదా, మీరే స్పష్టంగా చెప్తున్నారు. ఇదెక్కడ అన్యాయం? మరి పొంగులేటి ఇల్లెందుకు బఫర్ లో ఉన్నా పోదు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు ఇల్లెందుకు పోదు, అలాగే ఫాతిమా కాలేజ్ ఎందుకు పోదు? పేదలు బడుగులు బలహీనులు వీళ్ళ మీ కళ్ళకు కనబడేది వీళ్ళ ఇళ్లను గూళ్లను జీవిత కాలం కష్టపడి లోన్లు పెట్టి కట్టుకున్న ఆ పిచ్చుక గూళ్ళ మీద మీ ప్రతాపమా? మరి ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ మహా నేతలు బడా చోర్ల ఇళ్ల వైపు మీ కన్నెందుకు మర్రదు? మీరెందుకు అటువైపు చూడరు? ఇది పాలననా?
తిప్పి కొడతారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, అటు రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఎన్ని పంటలకు ముంచిండ్రు, బోనస్ ముంచితిరి, రైతు భరోసా ముంచితిరి, రుణమాఫీ సక్రమంగా చేయకపోతిరి. ఇప్పుడు వడ్లు కల్లాలు తడిసిపోయి మొలకలొచ్చి రైతన్నల గుండెలు ఆగుతున్నాయి కదా, మీరు తీస్తున్న తరుగుతో రైతన్నల గుండెలు ఆగుతున్నాయి కదా. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇది చేతగాక నన్ను నువ్వు తిట్టు, నిన్ను నేను తిడతా, ప్రజల దృష్టి మళ్ళిద్దామని దొందే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకు 1% కూడా మేలు చెయ్యవు. ఓకే, ఎస్ రేణుక గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు సుమిత్ర గారు చెప్పింది చూసాం, స్వాతి గారు చెప్పింది కూడా మనం చూసాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు హైడ్రాకి హిట్లర్ ని ఇన్స్పైర్ అయి పేరు పెట్టాను అని చెప్పడం? ఎందుకంటే సామాన్య ప్రజలు కానీ లేదంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఈ హైడ్రా వల్ల ఎక్కువగా నష్టపోయామని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఎక్కువైంది. ఇప్పుడు దానికి హిట్లర్ ని ఇన్స్పైర్ అయ్యని పెట్టడం కానీ, లేదంటే కిషన్ రెడ్డి ఇంకా కేటీఆర్ కి సపోర్ట్ గానే ఉన్నారు, ఆయన మాట వింటున్నారని ఇటు కిషన్ రెడ్డి పైన కానీ ఇటు హైడ్రాకి సంబంధించిన కామెంట్స్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? నమస్కారం అండి. నమస్తే. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు కదా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లు అప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ని ఎందుకు నిలబెట్టలేకపోయారండి? బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసిర్రు? ఎక్కడ నిలబెట్టకుండా ఉన్నామండి? మీరు ఎక్కడ గెలిచిర్రు? ఎక్కడే నిలబెట్టిర్రు? ఏది మనకు మీరు మాట్లాడితే మా పార్టీ ఎమ్మెల్యేను అది చీఫ్ మినిస్టర్ ని పట్టుకొని బీజేపీ మేడం అంటారు, డైలాగ్స్ చెప్తున్నారా? డైలాగ్స్ చెప్పే వాళ్ళు హీరోలు మీరే పొత్తు కలుపుకొని ఆంధ్రాలో ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ ఎవరి పార్టీకి అలవెన్స్ లో ఉన్నారండి? ఆంధ్రాలో ఎవరితోటి ఉన్నారు? ఎవరు డైలాగులు చెప్తారు? ఇప్పుడు మీ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన హిట్లర్ అనే పదానికి సమాధానం చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏం చెప్పాలో చెప్పలేక ఇంకేదో డైవర్షన్ లో మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా స్వాతి గారు, చెప్పండి. ఎవరికి ఇచ్చిన టైం వాళ్ళే యూజ్ చేసుకోవాలి. చెప్పండి. ఏదైనా మాట్లాడేది ఉపయోగకరంగా మాట్లాడితే బాగుంటుంది అంతే. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కదా, కాస్త ఉపయోగకరంగా ప్రజలకు ఉపయోగకరంగా మాట్లాడండి. మీరు చెప్పిన మాటలకు నేను సమాధానం చెప్తున్నా. చెప్పండి. కదా డైలాగ్స్ చెప్తా ఉన్నాడు, ఎవరు నమ్మట్లేరు అని. నేను కాదండి, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. నేను చెప్తున్నావో తెలంగాణ ప్రజలు ఏం చెప్తున్నారో మా గవర్నమెంట్ గురించి మాకు తెలుసు. మీరెందుకు చెప్పాలి? మీ గురించి అభిప్రాయం రండి. జీ స్టూడియో నుంచి రిపోర్టర్ ని తీసుకెళ్దాము. నేను కూడా మీతో వస్తాను. ప్రజల్ని డైరెక్ట్ గా అడుగుదాం. ఎందుకండి మనం ఇక్కడ కూర్చొని చర్చించుకునేది? నిజానిజాలు అక్కడే తేలిపోతాయి కదా. నిజానిజాలు అక్కడే తేలిపోతాయి. స్వాతి మేడం, మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరికి ఇచ్చిన టైం వాళ్ళే యూజ్ చేసుకోవాలి. అయ్యో, మిమ్మల్ని రావద్దన్నారా ఏంటి? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాడు కవితమ్మ ఆడబోయి ఉంటే జైల్లో ఉన్నప్పుడు లిక్కర్ కేసులో ఆ రోజు ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బయటకు వచ్చిందండి? ఎట్లా వచ్చింది? అది మర్చిపోయిరా అప్పుడే? ఈ రోజు దొందుతుంది అని మన మధ్యలో మాట్లాడకన్నారు, కానీ ఇంటరాక్షన్ తప్పదండి. కోర్టును అవమానించిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోర్టు మరి మొట్టికాయలు వేస్తే రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పిన విషయంలో మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందండి. నా మాట చెప్తామండి, దానికే మస్తుగా చెప్తాం. మీరు చెప్పేవన్నీ కరెక్ట్ కావు కదా. మీరు అన్న మాటలన్నీ ఓకే అయితే రేణుక గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం నిన్న చేసిన హిట్లర్ కి సంబంధించిన కామెంట్స్ మాట్లాడదాం. మీ పార్టీలో ఉన్న ఆడపిల్ల బయటకు పోతే మీరు ఎందుకు మాట్లాడతలేరండి? మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మన ఇల్లు మనం చక్క పెట్టుకున్నాక కదా బయట సమాజాన్ని చక్క పెట్టాల్సింది. మేనకా గాంధీ గారు ఎందుకు బయటకు పోయినరండి? ఇందిరాగాంధీ గారి కోడలు మేనకా గాంధీ గారు ఎందుకు బయటకు పోయినరు? భర్తను కోల్పోయినటువంటి ఒంటరి మహిళ పసి గుడ్డును కొడుకును వేసుకొని ఎందుకు బయటకు పోయినరు? కాంగ్రెస్ ఎందుకు ఆమెను దగ్గర తీయలేదు? మాట్లాడుతున్నాం మేడం, సెంట్రల్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. అది పార్టీ కాదా? మీ పార్టీ కాదా? అది మీ పార్టీ కాదా? కాంగ్రెస్ అది పార్టీ, ఇదే పార్టీ. ప్రతి పార్టీలో ఉంటాయండి. మీ పార్టీలో కూడా లొసుగులు ఉన్నాయి, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. చేయాలని ఈడ టీఆర్ఎస్ ఉంటే ఆడపోయి మేము సెంట్రల్ రాజకీయాలు చేస్తామని ఆడ బీఆర్ఎస్ అని మార్చుకుందండి. మార్చుకున్నాక ఎంతవరకు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారా? రేవంత్ రెడ్డి గారి మాటలను మీరు సమర్థిస్తున్నారా? హిట్లర్ ను అన్నాడు. సమర్థిస్తాము.
మేము ఏం ఇట్లా మాట్లాడినా అన్నాడు, పేదల ఇల్లు కూల్ చేస్తా అన్నాడు, పెద్దలై కాపాడుతా అన్నాడు, ఇట్లను మించి చేస్తా అంటున్నాడు. ఈరోజు చూడండి మేడం, టిఆర్ఎస్ మీ పార్టీ వాళ్ళే ఐలాపురంలో ఒక ముస్లిం అతను 7 ఎకరాల 9 ఎకరాలు కబ్జాలో ఉన్నారు. మీ ఆస్తులు పోతున్నాయని, మీకు సంబంధించిన వాళ్ళు ఆస్తులు పోతున్నాయని మీరు బాధపడుతూ తప్పితే పేద ప్రజలకు ఏం చేయాలో మా పార్టీ తీసుకోండి. ఎవరన్నారు ఇల్లీగల్ అయితే చేర్చుకోండి. ఎవరన్నారు ఎక్కడ సేవ్ చేయాలో చేయిస్తాం మేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు చెరువులో కబ్జా పెట్టిన మేడం ఆగండి, గరీబ్ హటావు అని మాకు మా ఇందిరాగాంధీ గారు అప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అందరూ ఇల్లు కట్టించారు. రేణుకా గారు మనం మాట్లాడే టాపిక్, రేణుకా గారు ఒక్క నిమిషం రేణుకా గారు, మనం మాట్లాడే టాపిక్ నిన్న అంటే 2 రోజుల క్రితం చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో హిట్లర్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు గతం గురించి మాట్లాడుతుంటే ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అసలు రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కామెంట్స్ రావడం ఇప్పుడు మీరు విన్నారు. స్వాతి గారు గానీ అటు సుమిత్ర గారు చేసిన కామెంట్లు, మీరు దాన్ని సమర్థిస్తారా? మీరు ఎలా డిఫెండ్ చేస్తారు దాని గురించి చెప్పాలి? హిట్లర్ గారి గురించి మీరు సంబోధించడం మా సీఎం గారు అంటున్నారు. ఓకే, కానీ మన గత చరిత్ర తీసుకుంటే మంచి ఉంటది, చెడు ఉంటది. మనం మంచిని పాజిటివ్ గా తీసుకోవాలన్న ఉద్దేశంతో మా సీఎం గారు ఆ మాట చెప్పారు తప్పితే మీరు ఆయన ఏదో మీరు అసలు ఒకటండి, మనం మాట్లాడేటప్పుడు మీకు ఇష్టం లేని పార్టీ మాట్లాడుతుంది అంటే అన్ని ఎంతసేపటికి మీరు నెగిటివ్ ఆలోచన చేస్తారు తప్పితే మంచిగా ఆలోచన అనేది రాదు. రామ అన్న మీకు బూతులాగానే వినబడుతుంది. మా సీఎం ఇప్పుడు ఎంత చేస్తున్నాడో మాకు తెలుసు, చూసే ప్రజలకు తెలుసు. మీరు ఎట్లా మాట్లాడతారండి? పేద ప్రజలకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు, అవన్నీ కుక్కలు పందులు పొరలాడుతున్నాయి. ఆ ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయారండి పేదలకు? ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా, దాని గురించి ఎందుకు మాట్లాడారు? అంటే 3 బెడ్రూమ్ ఇస్తున్నారండి మీరు? ఎక్కడిచ్చారు? ఎప్పుడండి? 3 ఏళ్ళు అవుతుంది. విలేజ్లలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కావాలంటే రండి, మీకు రుజువు చూపిస్తాం. మేము ల్యాండ్ అన్నా ఉందా అండి? ప్రజలకి ఇల్లు ఇవ్వడానికి ల్యాండ్ ని సెలెక్ట్ చేయడం అయ్యిందా? విలేజ్ ఉన్న కాడ ఇస్తున్నాము. ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే మీరు టిఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించి అవి ఎందుకు పడగా పడి ఉన్నాయో వాళ్ళని వదిలేసేయండి. మీరు ఇస్తానన్న 3 బెడ్రూమ్లు ఎంత మందికి ఇచ్చారు? ఏ ప్రాంతాల్లో ఇచ్చారు? ఎన్నికలు వచ్చినాయి, మేము ఎలక్షన్స్ పోతున్నాం, లబ్ధి పొందుతాం, పనిచేసి పోతాం, మొత్తం అనుకోలేదు కదా, లబ్ధి పొందాలని చూడలేదు కదా. దానికి పెద్ద చర్చ ఏంటండి? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలకు సమర్థిస్తారా? 40,000 చెరువులను బాగు చేసినాం బీఆర్ఎస్ గా, మేము పూడిక తీసినాం, పంటకు సాగుకు యోగ్యంగా చేసినాం. మేము ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఒక్క చెరువు తప్పి చేసినామంటారు. అన్ని పేపర్లల్లా మెయిన్ పేజీలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసుకున్నారు. అదేమైందో మనం చూస్తున్నాం కదా, ఈ రోజు కనిపిస్తుంది కదా. మీరు చెప్పుకోలేదు అంటారు కదా, మీరు పాలవంతు చేసి రూపాయలు కరెక్ట్ గా బీఆర్ఎస్ లీడర్ కరెక్ట్ గా చెప్తున్నారండి. చెరువుల్ని అభివృద్ధి చేశారంట. నిజంగానే అభివృద్ధి చేశారు. చెరువుల్ని బడా బాబులకి ఇచ్చి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చి చాలా అభివృద్ధి చేశారు. మిగిలిన చెరువులేమో ఇప్పటికీ కూడా కలుషితంతో నిండిపోయి, అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే కలుషితం అయిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అనారోగ్యాలకి గురి అయ్యేటటువంటి పరిస్థితి ఇది. తెలంగాణలో కనిపిస్తున్నటువంటి నిజమైన పరిస్థితి చెరువులకు సంబంధించి ఇది. ఇక్కడ మనం ఎవరు అబండాలు వేయక్కర్లేదండి. మీరుండే ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల చెరువులు ఉంటే మీ పాయింట్ మాట్లాడండి. ఇక్కడ ఎవరు అబండాలు మేడం ఆగండి, ఒక నిమిషం మేడం, నన్ను మాట్లాడమంటున్నారు. ఆగండి మేడం ఆగండి, ఒక్క నిమిషము. ఇప్పుడు చెరువుల అభివృద్ధి అని ఎవరు కమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, సుమిత్రానంద్ గారే ఉన్నారు, ఆ మేడం ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెరువులు ఉన్నాయి కదా. ఒకసారి వెళ్ళి మీ సొంత ఫోన్లతో ఒక చిన్న వీడియో తీసి మీ ఫేస్బుక్ లో పెట్టండి. నిజంగా మీరు చెప్పే మాట నిరూపించడానికన్నా ఆ పని చేయండి. ఇదొకటి. అలాగే నిజంగా
సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకు అంటే సొంతంగా ఆయనే ప్రజల ముందు మైక్ పట్టుకొని నేను హిట్లర్ అని చెప్తున్నాడు. నిజంగా గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి ఆయనే ఒప్పుకుంటున్నాడు. హిట్లరు హిస్టరీలోనే మోస్ట్ డిస్ట్రక్టివ్ లీడర్ అండ్ హీఈస్ ఎ డిక్టేటర్ లీడర్. అంటే ఆయన పరిపాలనలో అపోజిషన్ వాళ్ళు మాట్లాడకూడదు, ప్రజలు మాట్లాడకూడదు, సిస్టంలు వాళ్ళు తీసుకునేటటువంటి రైట్ ఆఫ్ యాక్షన్ ఉండదు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని కూడా వాళ్ళు చేయలేరు. అదే జరుగుతుంది తెలంగాణలో. కరెక్ట్ గానే చెప్పారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన గురించి అప్రిషియేట్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేయాలి. ఓకే, సో అలాగే ఒక నిమిషం, అలాగే రెండోది సుమిత్రానంద్ గారు, ఒక్క నిమిషం మేడం, మీరు నాకు నేర్పించారు, మీరు నాకు చెప్పారు, ఒక్క నిమిషం, మీరు నాకు నేర్పించారు మధ్యలో మాట్లాడొద్దని, దయచేసి మీరు కూడా మాట్లాడకండి. నేను మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చాను, మీరు కూడా కాసేపు నన్ను మాట్లాడనివ్వండి. అలాగే సుమిత్రానంద్ గారు ఒక మాట చెప్పారు, అసలు భయం లేని లీడర్ అంట. కేసీఆర్ గారు ఎప్పుడు భయపడని లీడర్ అంటారు. ఒక్క నిమిషం, ఇద్దరు కేసీఆర్ గారు ఎప్పుడు భయపడని లీడర్ అంట. నిజంగానే మనము తెలంగాణ ఉద్యమంలో, అలాగే తెలంగాణని మనం సాధన చేసుకోవడంలో ఆయన ఒక ముఖ్యులనే అనుకుందాము. మరి అంత ముఖ్యులైన ఆయన తెలంగాణని సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండేవారు, ప్రజల్లో ఎందుకు లేరు? ప్రజల కష్టాలని ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు? ప్రజల ఇబ్బందుల కోసము తెలంగాణ సాధనలో రోడ్డు మీద ఎలాగ పోరాడారో, తెలంగాణ వచ్చిన ఒక్క నిమిషం అండి, నేను బీఆర్ఎస్ లీడర్ గురించి మాట్లాడుతుంటే మీరెందుకు మాట్లాడుతున్నారు మేడం? అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక్క నిమిషం సాధించుకునే కన్నా ముందేమో ప్రజల్లో ఉన్నారు, పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఉపవాసాలు చేశారు, త్యాగాలు చేశారు. ఇవన్నీ చేసిన ఆయన తెలంగాణ అంటే తెలంగాణని మనం సాధించుకున్న తర్వాత ఎందుకు ప్రజల్లో లేరు, ఎందుకు పోరాటాలు చేయలేదు ప్రాంతాల అభివృద్ధి కోసం? తెలంగాణ ప్రజలు ఒక్క నిమిషం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం అండి, తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నులు ఏ విధంగా ఉపయోగించారు మీరు? తెలంగాణ ప్రజల నుంచి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పన్నులు వచ్చాయి? వైట్ పేపర్ లో చూపించండి, ఎన్ని పన్నులను మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించారు? సుమిత్ర గారు 1 మినిట్, రేణుక గారు నా వాయిస్ వినిపిస్తుందా? నేను మీకు టైం ఇస్తాను, వెయిట్ చేయండి. మీరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 1 మినిట్ నేను మీకు టైం ఇస్తాను. సుమిత్ర గారు కంటిన్యూ చేయండి. స్వాతి గారు కామెంట్స్ కి ఏం చెప్తారు? ఒక్కలే మాట్లాడతారు. వినండి. స్వాతి గారు, కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నేను ఇది చేసిన అభివృద్ధి. మరి కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ గాని నాటి ఇతర పార్టీలు ఏవైతే రాష్ట్రాన్ని పాలించినాయో నాటి విధ్వంసం ఏంది, తెలంగాణ వెనుకబాటుకు కారణాలు ఏంటి, అవన్నీ చెప్పి తన పోరాట రూపాలని మార్చుకుంటూ తన మరి పదే పదవుల్ని త్యాగం చేస్తూ పదే మరి చివరికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు. నంబర్ 1. నంబర్ 2, 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. ఎంత అభివృద్ధి చేయాలనో, ఎంత సంక్షేమం చేయాలనో, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి 2 కళ్ళలాగా పాలన సాగించిండ్రు. దేశంలోనే నంబర్ 1 స్థాయికి తెలంగాణను తీసుకుపోగలిగినరు. మీకు వ్యవసాయమే చేత కాదన్న వాళ్లకు మరి మూతోడు జవాబుగా పంట పండించి చూపించిండ్రు. 40,000 చెరువులు పూడిక తీసి ఆ చెరువుల కింద పంట పొలాల సాగుకు, మీరు హైదరాబాద్ లో ఉన్న సాగు మరి కాలువలు లేనటువంటి పరివాహక పంట పొలాలు లేనటువంటి చెరువుల గురించి కాదు మాట్లాడేది, పల్లెల్లో ఉన్నటువంటి
పంట పొలాలకు నీళ్లు ఇచ్చే చెరువులు ఎన్ని మరి బాగు చేసిందంటే 40,000 చెరువులు బాగు చేసింది. ఇంకా రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు, మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు స్పష్టంగా చెప్పిండ్రు, నేను చేసిన అభివృద్ధి ఇది, కేంద్రం చేసిన పనితీరు ఇది, సహకరించని తీరు ఇది, మనకు పనులు ఇవ్వని తీరు ఇది, మనకు పైసలు ఇవ్వని తీరు ఇది స్పష్టంగా చెప్పిండ్రు. అట్లాగే మీరు ఇది నేను చేసిన పని ఎన్నుకుంటే పాలిస్తా, లేదంటే నేను నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటాని స్పష్టంగా చెప్పిండ్రు. అయినప్పటికీ అది ఆయన నివాసము ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన నివాసాన్ని మీరు ఫామ్ హౌస్ పదే పదే వ్యాఖ్యానించడం ప్రజలు మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఆయన నివాస గృహము ఆయన నియోజకవర్గంలో ఉన్నది అది. అయినప్పటికీ వాళ్ళ మేము ఈ స్థాయి పోరాడుతున్నాము, కాంగ్రెస్ ను అడుగడుగున నిలువరించగలుగుతున్నాము, కాంగ్రెస్ దోపిడీని అడ్డుకోగలుగుతున్నాము, స్కామ్లను ఎండగడుతున్నాము. ప్రతి రూపాయి పని కాంగ్రెస్ చేస్తే కూడా అందులో స్కామ్ ఉంటదండి. స్కామ్ లేని పథకము, స్కామ్ లేని పని కాంగ్రెస్ దివాళ లేదు. ప్రతి స్కామ్ ను మేము ఎండగడుతున్నాం. మీరు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు బీజేపీగా. ఇవన్నీ మా అధినేత ఆదేశాలతో, అధినేత సూచనలతో మేము చేస్తున్న పని అండి బీఆర్ఎస్ గా. మరి ఇది జాలదా? ఇవాళ ఒక బలమైన ప్రతిపక్షంగా మా గొంతును మేము వినిపించగలుగుతున్నాం. మీరు బడే బాయ్ చోటే బాయ్ బంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇది ప్రజలకు స్పష్టమవుతలేదా? సుమిత్ర గారు ఇదే వ్యాఖ్య కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి కూడా. నన్ను ప్రశ్న అడుగుతున్నారు, ఒక్క నిమిషం. రేణుకా గారు 1 మినిట్. కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటారు అని ఆ బీజేపీ నేతలే చెప్తున్నారనే కామెంట్ కూడా చేశారు. నిజంగానే కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటున్నారా? కేటీఆర్ చెప్పింది కిషన్ రెడ్డి గారు వినేట్టయితే కేటీఆర్ గారి తండ్రిని, మా అధినేతను ఎట్లా అవమానిస్తారండి? నేను కేసీఆర్ గాను భయపడ్డానికని ఇక్కడనే స్పష్టమవుతా ఉంది కదా. మా అధినేతను, రాష్ట్ర సాధకుణ్ణి, ప్రగతిరథ సారథిని, 9.5 ఏళ్లు దేశమే తలదిప్పి చూసే విధంగా పాలనను అందించినటువంటి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తన పాలనా ఫలాలను అందజేసినటువంటి మహానేత, దార్శనికుడు, 100 సంవత్సరాల ముందు చూపున్నటువంటి మహానేత కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మహారాష్ట్రను ఒప్పించగలిగిండ్రు. తన తొలి ఏడాదే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదే తన పుట్టినరోజు నాడే మహారాష్ట్ర సీఎం తో చర్చలు చేయగలిగిన ఆయన, ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురాగలిగిన ఆయన. ఇక్కడ అసమర్థత, చేతగానితనము ఇట్లా కొట్టచ్చినట్టు కనబడి కేటీఆర్ మాట వింటాడంటే ఎట్లా? మీకు చేతగాక, మీరు చేయలేక, మీరు ఒప్పించలేక, మాట, మన్నన, మంచి మర్యాద ఏది ఉండదు. ఇట్లా నన్ను ఎవడన్నా దగ్గరికి రాణిస్తాడా అండి? ఆ గాలి సోకనిస్తారా? ఎంత అవమానము! మాట్లాడడానికి అసలు ఈ తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అంటారండి. నేను హిట్లర్ లాంటి పాలన, నేను హిట్లర్ అన్న రేవంత్ రెడ్డితో చర్చలు జరిపితే ఆ లీడర్లు, ఎదుటి లీడర్లకు కూడా అవమానమే. ఎట్లాంటి పరిస్థితులు ఆయనకాయన సృష్టించుకుంటూ వాళ్ళు సిద్ధం కాలేరు, వీళ్ళు ముందుకు రాలేరు, వీళ్ళు అడ్డు తలిగిండ్రు, వాళ్ళు అడ్డు తలిగిండ్రు అని ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం, అభాండాలు వేయడం తప్ప స్పష్టత లేదు. ప్రజల్లో ఇంకా చులకన కాంగ్రెస్ ను బొందబెడుతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ను పూర్తి స్థాయిగా ఆయన మాటల్లో చెప్పాలంటే లక్ష కిలోమీటర్ల గోయి రవి భూగర్భం అంచున చివరిన కాంగ్రెస్ ని పూర్తి పని రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా చేస్తా ఉన్నారు. ఇక బడేబాయ్ సహకరించదా? బీజేపీ సహకరించదా? ఆయన వెన్నుదట్టదా? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రేణుకా గారు మనం ఏం చెప్తున్నాము అని అంటే, ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వస్తున్న ఆరోపణ హిట్లర్ ని ఇన్స్పైర్ గా తీసుకోవటం ఏంటి అని. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీసుకున్నానని చెప్పుంటే నిజంగా ఇటువంటి కామెంట్స్ వచ్చే కాదు, ఇటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేది కాదు. అంటే హిట్లర్ ని నేను ఇన్స్పైర్ గా తీసుకున్నానన్న తర్వాతే అందరికీ ఇది ఒక హాట్ టాపిక్ కావచ్చు, లేదంటే చర్చనీయాంశంగా హైడ్రా విషయంలో కామెంట్ చేస్తే సీఎం గారు ఆ మాట అన్నారు. ఆ మేడం చెప్తా ఉన్నారు, ఆయన అభివృద్ధి ప్రదాత అని. ఆ రోజు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకే టైం ఇవ్వలేదండి 10 సంవత్సరాల కాలంలో. వాళ్ళ ముఖ్యమంత్రి అయిన వాడు వచ్చి సభలో కూర్చుంటాడా, ఫామ్ హౌస్ లో పండుకుంటాడా అండి? ఏం చెప్పిండు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా మీద వచ్చిన, రెండోసారి మళ్ళీ అధికారంలో రావాలంటే నా బొమ్మ పెట్టుకుంటేనే ఎవరైనా నాకు ఓట్లు ఇస్తారు. క్లారిటీ లేదండి, స్పష్టత లేదు.
ఆ రోజు సిగ్నల్ పెట్టండి కదా, ఎందుకు మాట్లాడతలేరు దానికి ఈ రోజు? మరి 10 ఏళ్ళు మీరు అన్నారండి, 10 ఏళ్ళు 2 సార్లు మేము ఎన్నికైనప్పుడు మీకు బుద్ధి చెప్పలే? ప్రజాస్వామ్యంలో శాశ్వతమా? అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేకపోతుందండి మా గవర్నమెంట్. అబద్ధపు ప్రచారాలు తప్ప ఒక్కటన్నా వాస్తవం ఉన్నదా రేణుక గారు? కాదండి మేడం, అంటే మీరు పేపర్లు తీసుకొని వస్తాం, మీరు చేసిన హాయంలో అవును, అసెంబ్లీలో శ్వేతపత్రాలు అయిపోయినాయి, పార్లమెంట్ లో లెక్కలు అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు ఏందండి? 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిరో చెప్పండి. మేము ఒక రైతుల ఖాతాలో 74,000 కోట్లు జమ చేసినాం, కాళేశ్వరానికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినాం, చెరువుల పూడిక తీసినాం, ప్రజలకు 200 ఉన్నటువంటి పెన్షన్ ను 2,000 చేసినాం, ఒంటరి మహిళలను గుర్తించినాం, బీడీ కార్మికులను గుర్తించినాం, గౌడన్నలను గుర్తించినాం, నేతన్నలను గుర్తించినాం, వృత్తి పనులు మరి ముదిరాజులను గుర్తించినాం, ముర్మలను గుర్తించినాం, దళితులను గుర్తించినాం, బీసీలను గుర్తించినాం. మీరేం చేసిందండి? ఆడలేక మధ్యలో పండుగ చేసిండు మా సీఎం అని చెప్తున్నావు కదా. ఆయన కొన్ని 80,000 బుక్స్ చదివి ఆయన ఫామ్ హౌస్ కాడ వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తున్నారండి. ఆయన వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయాన్ని అవమానిస్తారా మీరు? అవమానిస్తారా మీరు? ఆయన ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తున్నారు, రైతులకు కూడా అదే విధంగా ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు కూడా బతుకులు బాగుపడు కదా. మీరు అధికారంలో ఉన్నారు కదా, అదేదో మీరే చేయొచ్చు కదా. రేణుక గారు అంత ధాన్యం తెలంగాణను తీర్చిదిద్దినాము, ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దినాము. కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఆ స్థాయి పంట పండించగలుగుతున్నాం, ఆ స్థాయి పంట పండించగలండి. సుమిత్ర గారు 1 మినిట్ రేణుక గారిని కంప్లీట్ చేయనిద్దాం. రేణుక గారు రమ్మనండి. రేణుక గారు మా సీఎం గారు సమాధానం చెప్తారు, మా మినిస్టర్లు సమాధానం చెప్తారు. ఇప్పటికి కూడా పదవి పోయినాక కూడా ఎన్నిసార్లు వచ్చిందండి అసెంబ్లీకి 2.5 సంవత్సరాల? దాని గురించి చెప్పరు ఎందుకు? అసెంబ్లీ ఏం చర్చ జరుగుతుందండి? బట్టలు ఇప్పి చురికిచ్చి కొడతారు, మహిళా జర్నలిస్ట్ బట్టలు ఇప్పి చురికిచ్చి కొడతారు, సినిమా యాక్టర్ల గురించి చర్చ చేస్తారు, మాట్లాడతారు. అదొక అసెంబ్లీ ఏమన్నా 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క చర్చ జరిగిందా? ఒక్క చర్చ జరిగిందా? టైం పాస్ ముచ్చట్లు, పొద్దుని ముచ్చట్లు, ప్రతిపక్షం మీద ముచ్చట్లు తప్ప ప్రజలకేం చేద్దామనే చర్చ అసెంబ్లీలో జరిగిందా? చేస్తే మన బట్టి గారు మాట్లాడుతుంటే మీ హయాంలా సస్పెండ్ చేస్తే బట్టి గారిని మన వెంకటరెడ్డి గారిని, మన సంపత్ గారిని అన్యాయంగా సస్పెండ్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తే మేము గాంధీ భవన్ ముందే నిరాహార దీక్ష చేసినాం మీ మీద. అన్యాయంగా మాట్లాడి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేరా? సభ్యులందరినీ సస్పెండ్ చేయలేరా? మీరేం మాట్లాడతారండి? మేడం మీరేం చేసారో మీ ఎన్నో మీకు కనబడతలేదు. ఇవాళ మీరు అధికారం పోయిందని ఫస్ట్ సెషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. మీరేడున్నారండి? దేశంలో మీరే స్థాయిలో ఉన్నారండి. 10 సంవత్సరాలు మీరేడున్నారు? ఎప్పుడు రావన్నా? మీరు 10 సంవత్సరాలు మీరెక్కడున్నారు? 2 సార్లు గర్వంగా చెప్తాం, 2 సార్లు మేము పాలించాం, 2వసారి రాష్ట్రంలో మీరు 2వసారి వస్తే రాజకీయాలు తప్పుకుంటానండి. అసమర్థత, ప్రజా వ్యతిరేకత, నేను హిట్లర్ చెప్పి ఇల్లు కూలిస్తా, విధ్వంసం చేస్తా, నాకు ఆదర్శం అని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడతా, ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తా, హిట్లర్ నాకు ఆదర్శం, నేను హిట్లర్ అని చెప్పినటువంటి నియంత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను మళ్ళీ గెలిపిస్తారండి. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఓటర్ ఎవరన్నా మా బీటు కాదు కదా, మీ ముఖమే మీరు చెప్పుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో ఎంత నష్టం చేస్తున్నారో ఇప్పుడు మీరు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు విఫలం చెందిండ్రు, సోనియా గాంధీ గారు విఫలం చెందిండ్రు, పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ఎంత నష్టము? రాహుల్ గాంధీ నిన్న గెలిపేయడం ఏంటండి? మనతో మాట్లాడడానికి వేరే గెస్ట్ కూడా ఉన్నారండి. రేణుక గారు ఒక్క నిమిషం. రేణుక గారు రేణుక గారు 1 మినిట్ అండి, 1 మినిట్. స్వాతి గారు కూడా మాట్లాడతారు. స్వాతి గారు
రెండు పార్టీల ఒక వాదాన్ని మనం వింటూనే ఉన్నాము. అసలు దీంట్లో ఏదన్నా 1% అన్న తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉందా? అంటే వాళ్ళ కార్యకర్తలను కూడా పార్టీ వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ సుమిత్ర గారు ఒక నిమిషం సుమిత్ర గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. సమాధానం వినే ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం సమాధానం వినే ఒక్క నిమిషం సమాధానం వినే ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం వినండమ్మా. సుమిత్ర గారు ఒక్క నిమిషం తల్లి, ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా వద్దా? 9.5 సంవత్సరాలు చేసి సుమిత్ర గారు నా సమాధానం కొత్త రాష్ట్రాన్ని సుమిత్ర గారు మీ ప్రశ్నకే నేను ఆన్సర్ చెప్తున్నా. సుమిత్ర గారు ఒక్క నిమిషం, సుమిత్ర గారి ప్రశ్నకే నేను ఆన్సర్ చెప్పబోతున్నా. రేణుక గారు ఒక్క నిమిషం, నన్ను సుమిత్ర గారి ప్రశ్నకి ఆన్సర్ చెప్పనివ్వండి. రేణుక గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి, లేదంటే సుమిత్ర గారు మీరు ఒక్క నిమిషం ఇలా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే అర్థం కాదు. తనని కంప్లీట్ అయిన తర్వాత మీకు టైం ఇస్తాను, మీరు తను ఏం చెప్తారో దానికి మీరు డిఫెండ్ చేసుకోండి. సుమిత్ర గారు మీరేమన్నారు? కేసీఆర్ గారు వ్యవసాయం చేసుకుంటున్నారు అని అన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి తెలంగాణ బాపు అని మీరే చెప్తారు కదా. అలాంటి బాపు ఒక జాతి పిత, మీరు చెప్పిందే స్టేట్మెంట్ చెప్తున్నా. అలాంటి జాతి పిత మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిచేయడానికి సెక్రటరియట్ ముందు ఆమరణ నిరాహరణ దీక్షకి కూర్చోవాలి. అప్పుడు ఒక నిమిషం పూర్తిగా చెప్పనివ్వండి. అలాగే ఒక్క నిమిషం, మేమే పోరాడాము, కేసీఆర్ గారే పోరాడారు, కేసీఆర్ బృందమే కష్టపడింది ఈ తెలంగాణ సాధన కోసం అని అంటున్నారు. రీసెంట్ గా నన్ను పూర్తి చేయనివ్వండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం పూర్తి చేయనివ్వండి. మేము అడిగితేనే మీకు ఆన్సర్ గుర్తొస్తుందా? ఒక నిమిషం కేటీఆర్ గారు, ఒక నిమిషం రీసెంట్ గా రేణుక గారు సుమిత్ర గారు కంపల్సరీ మీ ఇద్దరిని పిలిచి మళ్ళీ డిబేట్ పెడతారు. నా మాట వినండి. సుమిత్ర గారు రీసెంట్ గా అండి కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఉద్యమం అనేది ఒక కేసీఆర్ గారి నుంచే కాదండి మొదలైంది. దాదాపుగా 1960 నుంచే ఈ ఉద్యమం మొదలైంది. 1969లో దాదాపుగా ప్రజలకి నిజాల్ని చెప్పనివ్వండి, డైవర్ట్ చేయొద్దు. మీరు అడిగిన ప్రశ్నకి దాదాపుగా 1969లో దాదాపుగా 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసము విద్యార్థులు 369 మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అదే ఓకే కాంగ్రెస్ కాల్చి చంపింది, కానీ ఎంతమంది తెలంగాణ అలాగే ఆ తర్వాత కూడా దాదాపుగా 1700 మంది ప్రాణాన్ని త్యాగం చేశారు. మరి వాళ్ళు తెలంగాణ సాధనకి ముఖ్యులు కాదా? రాష్ట్ర ప్రకటన వచ్చిందాడు కేసీఆర్ గారే స్పష్టంగా అమరుల త్యాగ ఫలం, ఎందరో వీరుల పోరాట ఫలం, తెలంగాణ ప్రజల రేణుక గారు 1 మినిట్, రేణుక గారు సుమిత్ర గారిది కంప్లీట్ అవ్వనివ్వండి. రేణుక గారు 1 మినిట్, రేణుక గారు 1 మినిట్ టైం అయిపోయింది మనకి. రేణుక గారు కష్టపడి ఇవ్వకపోతే ఈ రోజు ఏడొచ్చునండి తెలంగాణ. ఓకే రేణుక గారు 1 మినిట్ 1500 మంది. రేణుక గారు ఒక్క నిమిషం
కేసీఆర్ ఇద్దరే కదా అప్పుడు ఎంపీలు, ఇద్దరు చేస్తేనే తెలంగాణ వచ్చిందా? రేణుక గారు మీకు టైం ఇస్తానండి, అప్పుడు మాట్లాడండి. రేణుక గారు మనకి టైం అయిపోయింది. తెలంగాణ బిడ్డల మరణానికి బీజేపీ కారణం కాదా, కాంగ్రెస్ కారణం కాదా? వినండి రేణుక గారు వినండి. వీళ్ళందరూ కలిసి 1500 మంది బిడ్డల బలిదానం మేడం వినిపిస్తున్న వాయిస్. రేణుక గారు వినండి. అయితే సుమిత్ర గారు అని చెప్పిండు. మరి ఆ ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మరి కుటుంబ పాలన ఎందుకు చేసిండు మేడం? రేణుక గారు 1 minute అండి, తనని కంప్లీట్ చేయనివ్వండి. రేణుక గారు ప్రియాంక గాంధీ ఉన్నారా? ప్రియాంక గాంధీ స్వాతంత్రోద్యమంలో ఉన్నారా? సుమిత్ర గారు ఫైనల్ కన్క్లూజన్ అండి. రాహుల్ గాంధీకి ఇస్తారు, సోనియా గాంధీకి ఇస్తారు, మీరు కుటుంబం అంటారు. ఇది ఎక్కడ విడ్డూరం? ఒకటండి, కేసీఆర్ గారు స్పష్టంగా అమరుల త్యాగ ఫలం ఈ రాష్ట్రము, మరి కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం ఈ రాష్ట్రమని రాష్ట్ర ప్రకటన రాగానే చెప్పినటువంటి మాట నిజమండి. తన ఒక్కడిదని తాను చెప్పలేదు, అయినప్పటికీ ప్రజలు ఆయన వల్లనే సాధ్యమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహానేత, గొప్ప దార్శనికుడు, ప్రజాస్వామ్య పంథాలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలోనే రాష్ట్ర ఏర్పాటు జరగాలి. 69లో 369 మంది విద్యార్థులను కాంగ్రెస్ బలిగొన్నది. మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రావద్దని శాంతియుతంగా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఆయన చేపట్టిండ్రు. కాకినాడ తీర్మానం చేసినటువంటి బీజేపీ మరి ఆ తీర్మానం ప్రకారం రాష్ట్ర ఏర్పాటు చేసి ఉంటే ఈ 1500 మంది బిడ్డల బలిదానాలు జరిగేవి కాదు. డిసెంబర్ 9, 2009 సోనియమ్మ జన్మదినం నాడు ఏదైతే రాష్ట్రం ప్రకటించిందో దాని ప్రకారం ఏర్పాటు జరిగితే ఈ వెనక్కి తీసుకోకపోతే ఆ ప్రకటనని యూటర్న్ తీసుకోకపోతే ఈ బలిదానాలు ఉండేవి కాదు. మలిదశ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1400-1500 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలేనండి. వీళ్ళు సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని ఉంటే, సకాలంలో వీళ్ళు రాష్ట్ర ఏర్పాటు చేసి ఉంటే ఈ బలిదానాలు జరగకుండేనండి. 2 జాతీయ పార్టీలకు, బీజేపీకి కాంగ్రెస్ కు అమరుల త్యాగాల మరి వాళ్ళ ఉసురు తగులుతుందండి. అమరుల యొక్క ఉసురు తగులుతుంది. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత, వాళ్లకు నివాళులర్పించే అర్హత 2 జాతీయ పార్టీలకు లేదండి. ఇవాళ మేము 500 మంది అమరులకు ఉద్యోగాలు ఇచ్చిన కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేసినాము. 2.5 సంవత్సరాల్లో బీజేపీ. సుమిత్ర గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. బీజేపీ మరి 2.5 సంవత్సరాల్లో అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఉద్యమాన్ని గౌరవించిన వాళ్ళైతే, అమరులను గౌరవించిన వాళ్ళైతే, వాళ్ళ త్యాగాలను గుర్తించిన వాళ్ళైతే వాళ్ళు ఇవ్వలేరు అని ఒక ప్రశ్ననన్నా లేవనెత్తిందా? మేము 500 మంది పైచిలకు అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వగలిగినాం. ఇవాళ ఒక్క ఇంటికన్నా ఉద్యోగం ఇవ్వగలిగిందా? ఇట్లాంటి చూపించండి. చూపించాలా? మీరు జీ తెలుగులో ఉన్నారు, అక్కడనే తీయండి, లిస్టు జాబితా తీయండి, చూపిస్తారు. ఒక 500 మంది పైచిలకు అమరుల కుటుంబాలకు మేము చేయగలిగినాము. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద స్పందించమంటే బీజేపీ స్పందన ఎట్లుందో, ఎట్లా దాట వేస్తున్నదో తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అంటే వీళ్ళకి చీమ గరిచినట్టు కూడా అయితలేదు. కిషన్ రెడ్డి గారిని పొలిమేర దాటనివ్వను అని రేవంత్ రెడ్డి అంటే నువ్వెవరివి నాయన? కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ కాదా? అసలు కిషన్ రెడ్డి గారి మీద కమెంట్ చేసేటటువంటి అర్హత మీ 2 పార్టీలకు మాట్లాడదు. కిషన్ రెడ్డి గారి మీద ఏదన్నా కానివ్వండి, ప్రశ్న ఏదన్నా కానివ్వండి, బీఆర్ఎస్ నాడి పోసుకోవడం తప్ప బీజేపీకి వేరే ధ్యాసనే లేదండి. రేణుక గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రేణుక గారు మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి. ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి రేణుక గారు, మనకి టైం అయిపోయింది, 2 minutes ఉంది. ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి మేడం. మరి ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము ఉద్యమకారులకు న్యాయం చేసినామంటున్నారు కదా, మరి శంకరమ్మకు ఎందుకు ఆ రోజు మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేకపోయింది మేడం? మీరు పోటీ పెట్టింది కదండి శంకరమ్మ మీద, మీరు పోటీ పెట్టింది కదా. అమరుడు తోలి అమరుడు శ్రీ
పాపాచారి తల్లి మీద దుష్ట కాంగ్రెస్ అండి, దుర్మార్గపు కాంగ్రెస్ అండి, అమరుల కుటుంబాలను గౌరవించని కాంగ్రెస్ అండి. సోనియమ్మ ఇంటి దగ్గర చెట్టుకు వేలాడితే గానీ స్పందించలేదండి. తెలంగాణ బిడ్డల రక్తాన్ని తాగింది కాంగ్రెస్, తెలంగాణ బిడ్డల రక్తాన్ని తాగింది కాంగ్రెస్. అభిప్రాయాలు తీసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం మేడం. మీరు చేసేటోళ్ళు అయితే ఉద్యమకారులకు మీరు అప్పుడే శంకరమ్మకే ఇంపార్టెంట్ ఇద్దరు కదా. శంకరమ్మని మేము పోటీలో పెట్టినాము, మీరు ఓడగొట్టిండ్రు. శంకరమ్మని మేము పోటీలో పెట్టాము, మీరు ఓడగొట్టిండ్రండి. మీరు ఓడగొట్టినట్టు శంకరమ్మకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చినాం. ఆ ఇంటికి ఉద్యోగం ఇచ్చినాం, 10 లక్షల ఆర్థిక సాయం చేసినాం. ప్రతి సందర్భంలో ఉద్యమకారుడి తల్లిగా మేము గౌరవించినాం. పెద్ద పీట వేసి కూర్చోబెట్టినాం. మీరేంటండి మీరు ఎట్లా పోటీ పెట్టిండ్రు? మీరు ఎట్లా మొదటిసారి మంత్రి అయితే ఉండాలి, మీరు ఎట్లా పోటీ పెట్టిండ్రు? మీరు ఎట్లా పోటీ పెట్టిండ్రు? ఎట్లా ఓడించింది? యునానిమస్ గా ఎందుకు శంకరమ్మను చట్టసభలకు పంపకూడదు? యునానిమస్ గా శంకరమ్మ గారిని ఎందుకు చట్టసభలకు పంపకూడదు? ఎందుకు దుర్మార్గమైన పోటీ? థ్యాంక్ యూ రేణుక గారు. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, అమరవీరుల గురించి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి 3 సంవత్సరాలైంది. 1500 మంది ఎవరైతే ప్రాణత్యాగాన్ని చేశారో వాళ్ళందరినీ రేపే పిలిచి సభ పెట్టమనండి. ఆ 1500 కుటుంబాలకి రేపే ఏం న్యాయం చేస్తున్నారు అని ప్రకటించమని చెప్పండి. ఓకే, సుమిత్ర గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సుమిత్ర గారు, ఎవరు న్యాయం చేసిరో కనబడుతూనే ఉంది కదా, ఉద్యమకారులే చెప్తున్నారు కదా. మేము 500 పెట్టండి మేడం, సభ పెట్టండి, రేపు పిలవండి ఉద్యమకారుల్ని. అంటే కేసీఆర్ గారు మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని రేపే సభ పెట్టి 1500 కుటుంబాలని పిలిచి వాళ్ళ పిల్లల కోసం మీరు ఏ అవకాశాన్ని గవర్నమెంట్ లో ఇవ్వబోతున్నారు, ఉపాధిని వాళ్ళకి ఎలా క్రియేట్ చేయబోతున్నారు, వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు ఎలాగ సరి చేయబోతున్నారు, వాళ్ళకి వసతి రూపంగా ఏమి అవకాశాలను ఇవ్వబోతున్నారు, ఇవన్నీ రేపే మాట్లాడమనండి. సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చినాము. 500 పైచిలకు ఉద్యమ గళాలకు, ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథి డిబేట్ లో మాటలకేనండి, నిజాలు ఎక్కడ, నిజాలు సత్యాలు ప్రజలకు చూపించాలి కదా. కళాకారులను, కళావేత్తలను గౌరవించుకున్నాము. ఇది మా సంస్కారము. సుమిత్ర గారు, సంస్కారం గురించి మీ పార్టీ పెద్దలు మీరే చెప్పాలి గానీ తెలంగాణ ప్రజలను అడిగితే నిజాలు తెలుస్తాయి. ఓకే రైట్ థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ రేణుక గారు, థ్యాంక్ యూ అండి వాళ్ళ డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇవి ఇప్పటి వరకు డీటెయిల్స్. వాచింగ్ జీ తెలుగు న్యూస్.